కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఓర్పు గల మనిషి. ఓర్పు గల మనిషి. ఆయన ఉన్నమంటే మనకి ఏదో పైనుంచి సెంట్రల్ నుంచి మనకి వస్తున్నాయి, పథకాలు వస్తున్నాయి, చేయగలుగుతున్నాం. ఓకే. ఆయన వల్లనే, పవన్ కళ్యాణ్ గారి వల్లనే మనకు పైనుంచి సెంట్రల్ నుంచి పథకాలు వస్తున్నాయి. ఓకే. అది మట్టికి నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు రాష్ట్రానికి ఆయన. ఉప ముఖ్యమంత్రిగా ఎలాంటి పనితీరు ఉంది ఆయనది? ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆయన సీనియర్ బాగా. అవును. రాజకీయంలో పనితైన ఆయన. అవును. ఆయన అయినా కానీ ఈయన ఉప ముఖ్యమంత్రి అయినా ఈయన మాట తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పదవి వచ్చాక హైదరాబాద్ విజయవాడ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఏం చేసింది లేదు అన్నారు వైసీపీ వాళ్ళు. అంటే ఆయన కొన్ని ఈ మధ్యన ఆరోగ్యరీత్యా బాగోలేదు కాబట్టి ఆయన ఆ విధంగా నడుస్తున్నారు. అంతేగాని ఆయన ఫస్ట్ నుంచి చాలా కష్టాల నుంచి వచ్చిన మనిషే. కాదంటలా. ఆయన చాలా అభివృద్ధి కూడా చేసే సంకేతంలో సూచనలో ఉన్నారు. అయితే మొన్న మోడీ గారు తెలంగాణ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళి మరీ కలిశారు ఆయన. ఆరోగ్యం బాగాలేదు మీరు అన్నట్టుగానే. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దేశ ప్రధాని ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దగ్గర రావడం మరి అదే ఇందాక చెప్పానే. ఆయన ఉన్న వల్లనే మనకు సెంట్రల్ నుంచి కూడా మనకి పథకాలు వస్తున్నాయని. ఈయన క్యాండిడేట్ వ్యక్తిగతంగా మంచివాడు కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయినా సరే మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి కలవడానికి ఆయన మంచి ఆలోచనతో, మంచి ప్రవర్తనతో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు. చివరిగా బాబాయ్, మొన్న తమిళనాడులో విజయ్ గారు గెలిచిన దగ్గర నుండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ చర్చ నడుస్తుంది, ఎక్కువ ట్రోలింగ్ కూడా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా విజయలాగా సింగిల్గా పోటీ చేసి గెలవాలి అంటున్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి రోజా గారు కావచ్చు, అంబటి రామారావు గారు కావచ్చు. దాని మీద మీ అభిప్రాయం అంటే? అర్థం అవ్వలేదు. సింగిల్గా గెలవాలి పవన్ కళ్యాణ్ గారు అనేది. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా అనేది ఇంకా ఆయనకి టైం పడుతుంది. ఆయనకి టైం పడుతుంది. దానిలో ఒప్పుకుంటాం. అప్పుడే వాళ్ళు కొంచెం అదే పవన్ కళ్యాణ్ ఫేవరెట్లు చెప్పి చెడగొట్టున్నారు. లోగడ కూడా ఆయన్ని అటు చెడగొట్టే సీట్లు తగ్గినాయి. ఇప్పుడు కూటమి ఉంది కాబట్టి ఆయన చెయ్యి పై చేయగా ఉంది. చివరిగా ఒక్క మాటలో పవన్ గారు మీరు మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఒకే ఒక్క మాటలో. చాలా మంచి పవన్ కళ్యాణ్ గారు చాలా అభివృద్ధి పథకాలు చాలా చేయగలుగుతారు. సెంట్రల్ నుంచి కూడా చాలా వస్తాయి. చాలా థ్యాంక్స్.